హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇళ్ల స్థలాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి ఈ దిశగా చర్యలు చేపడుతుంది. ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఇక అందరికీ ఇల్లు పథకం పేరుతో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన అర్హతలను, వివరాలను వెల్లడించింది. తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీపై ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీ శాసనమండలిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు. అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను అందిస్తామని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం ఇప్పటి వరకు 70,232 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి సత్యప్రసాద్ మండలిలో సమాధానం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి కూడా 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇదే సమయంలో గత వైసీపీ హయాంలో చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రి ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం సెంటు స్థలం మాత్రమే ఇచ్చారన్న మంత్రి, తమ కూటమి ప్రభుత్వం 2-3 సెంట్ల స్థలం ఇస్తోందన్నారు. జగనన్న ఇళ్ల పథకం కుంభకోణంలా మారిందని, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి సత్యప్రసాద్ ఆరోపించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూముల కొనుగోలులోనూ అక్రమాలు జరిగాయని మంత్రి ఆరోపించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.